నీచి తిని దీపారాధన చేసేటువంటి విధానాలు కొన్ని రాష్ట్రాల్లో అయితే ఉన్నాయి. అసలు నీచి తిన్నా నాన్ వెజ్ తిన్నా దీపారాధన చేసుకోవచ్చు, ఆలయాల్లో కూడా వెళ్ళొచ్చు. అది కొన్ని ఆలయాలు అయితే ఉన్నాయి. అది వారి వారి ఆచార ప్రకారంగా. దేవుని ముందు ఏం తిన్నా ఏం తినకపోయినా సమానత్వం. నీ యొక్క బ్రతుకుదారు కోసం నువ్వు బ్రతకాలంటే తప్పదు కాబట్టి ఏదో ఒకటి భుజించాలి. ఆ భుజించిన దానికి ఆయన ఏమిటి అక్కడ రాస్తారు తప్పితే ఇక్కడ దీపారాధన చేసేదానికి లేదు. దీపారాధన చేయడానికి గల కారణాలు నీ యొక్క దిష్టి దోషాలు పోవడానికి మాత్రమే. దేవునికి ఏదో మనం సంపాదించి ఆయనకి ఇవ్వడానికి కాదు. మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ పోవడానికి, హరించడానికి, దీనికోసమే దీపారాధన చేస్తాం, మన ఆరోగ్య సమస్యలు కుదిరిపట్టడానికి. కాబట్టి మన ఆరోగ్య సమస్యలు కుదిరిపడాలని కడుపు నిండా తినేసి దీపారాధన చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ కుదిరిపడదు. అందుకని దీపారాధన చేసేటప్పుడు నియమాలు అనేది అట్లా పెట్టుకున్నాం. అంతమించి ఆయనకి అక్కడ ఇలానే చేయాలి ఇదే పద్ధతి అనేది లేదు. అది అనేది వాస్తవం కాదు. అయితే మాంసాహారం తిన్న మరుసటి రోజైనా లేకపోతే ఎప్పుడైనా సరే మాంసాహారం తిన్న 5 నిమిషాల్లో కూడా దీపారాధన చేయొచ్చు. దీపారాధనకి మాంసాహారానికి దీపారాధనకి స్నానానికి సంబంధమే లేదు. దేవుడు అలాంటి ఏ నియమాలు పెట్టలే. మనం సృష్టించుకున్నటువంటి సనాతన ధర్మంలో సృష్టించినటువంటి నియమం ఇలా ఉంటేనే పద్ధతి, లేదా మనల్ని చూసి ఇంకో నలుగురు చెడిపోతారు, అందుకని పద్ధతి పెట్టారు. తప్పితే దేవుడైతే ఎవరికి చెప్పలేదు, దేవుడైతే ఎవరికి ఇలానే రావాలి గుడికి అనేది లేదు, ఇలానే దీపారాధన చేయనైతే లేదు.